ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది. ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు. దానిపైన అనేక కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి, దాంతోపాటు అన్ని కేటగిరీలకు న్యాయం జరగాలి, అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ డిఎస్సిని ఒక రూపకల్పన చేసి నిన్న ప్రకటించడం జరిగింది. జూన్ జూలైలో ఎగ్జామ్స్ కూడా పెడతామని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ నాటికే వీళ్ళు టీచర్లుగా ఆ పాఠశాలలోకి వెళ్తారని ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు ఇంత సమర్థవంతంగా డిఎస్సిని ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల తరపున మెగా డిఎస్సి ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాదాభివందనం తెలియజేసుకున్నాం.